నమస్కారం. యువభారత్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ భానుప్రకాష్. దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు భేటీ. రాష్ట్ర రాజధాని అమరావతికి అనుసంధానం రైల్వే లైన్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులు కీలక ప్రకటనలు చేశారు. శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్తో పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. సమావేశ అనంతరం పార్లమెంట్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ రాజధాని అమరావతిని కలుపుతూ త్వరలో రైల్వే లైన్ రాబోతోందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేశామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ప్రాజెక్టులన్నీ పెండింగ్లో ఉన్నాయని రైల్వే అధికారులు తెలిపారని అన్నారు. మరిన్ని కొత్త రైళ్లు, వందే భారత్ రైళ్లు కావాలని కోరామన్నారు. విజయవాడ నగరంలో డ్రైనేజీ సమస్య రైల్వేతో ముడిపడి ఉందని వారికి తెలియజేశామన్నారు. రైల్వే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరగా అందుకు జీఎం సానుకూలంగా స్పందించి తమ వంతు కృషి చేస్తామని వారి అంగీకారాన్ని తెలిపారు. గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే విజయవాడకు వరద కష్టాలు ఉండేవి కావన్నారు. ఈ 5 ఏళ్లలో రైల్వే పరంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. నూతన స్టాపులను పునరుద్ధరించాలని ప్రతిపాదనలు చేశామని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అన్నారు. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కొత్త లైన్ రాబోతుందని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. రేపల్లె, బాపట్ల మధ్య కొత్త లైన్ కావాలని కోరామన్నారు. విజయవాడ, గూడూరు మధ్య 4వ లైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని అన్నారు. అలాగే బాపట్ల, చీరాలలో వందే భారత్ రైలు స్టాప్ ఏర్పాటు చేయాలని కోరామని తెలిపారు. బెంగళూరుకు వందే భారత్ స్లీపర్ కావాలని ప్రతిపాదన పెట్టామన్నారు. గతంలో నిలిపిన సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపులను పునరుద్ధరించాలని కోరామన్నారు. విజయవాడ డివిజన్లో 493 లొకేషన్లలో రైల్వే అండర్ బ్రిడ్జిలు మరియు ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాల్సి ఉండగా గత ప్రభుత్వంలో కేవలం 10% నిర్మించారన్నారు. ఆ విషయాన్ని జీఎం కు గుర్తు చేసి త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీలందరము కోరామని తెలియపరిచారు. ఆ విషయానికి పట్ల జీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. పలు రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలు పెంచాలని ఎంపీలంతా కోరారని అన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ లోపం వల్ల ఒకే ట్రాక్ పై రైళ్లు నడుస్తున్నప్పుడు రైళ్లు ఢీ కొనకుండా కవచ్ వ్యవస్థను అభివృద్ధి చేసి అన్ని రైళ్లలో ప్రవేశపెడుతున్నట్లు జీఎం తెలిపారని ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపరచారు. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు మంజూరు చేయాలని ఎంపీలు అందరము జీఎం ను కోరామని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. అవసరమైన చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఎంపీలు అందరం కోరారన్నారు. కర్నూలులో రైల్వే వర్క్ షాప్ను అభివృద్ధి చేయాలని జీఎంకు ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. పాసింజర్ రైళ్లను పెంచాలని కోరాం. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రైల్వే సమస్యలను వేగంగా పరిష్కరించాలని జీఎంకు ఎంపీలు అందరం ప్రతిపాదించగా వారు సానుకూలంగా స్పందించారని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. గుంతకల్లు రైల్వే డివిజన్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రత్యేకంగా కోరినట్లు తెలిపారు. విజయవాడ, బెంగళూరు మధ్య తిరిగే కొండవీడు ఎక్స్ప్రెస్ను రోజూ నడపాలని కోరామన్నారు. అలాగే బెంగళూరు, పుట్టపర్తికి నడిచే ఎక్స్ప్రెస్ ట్రైన్ను అనంతపురం వరకు పొడిగించాలని కోరగా జీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరోనా సమయంలో నిలిచిపోయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని మరియు ప్రయాణికుల సౌకర్యార్థం ప్యాసింజర్ రైళ్ల సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు చేశామన్నారు. రైళ్లలో వృద్ధులకు రాయితీ పునరుద్ధరించాలని కోరినట్లు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ వెల్లడించారు. వీక్షకులకు ధన్యవాదాలు. మీ భాను ప్రకాష్, యువభారత్ టీవీ, ఆంధ్రప్రదేశ్.